హాయ్ అండి. అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి. నేనైతే ఈ సంవత్సరం వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికాడ అదే రోజు మా తమ్ముడు పెళ్లి పడిందనమాట. 2 రోజుల ముందే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనిపించింది. ముందు ఆ రోజు పొద్దున్న వరకు ఇంకేం చేస్తాంలే, వచ్చే వారం మా ఇంటికాడ చేసుకుందాం అనుకున్నాము. కానీ మా అమ్మ వచ్చేసి ఇక్కడ చెయ్యండి అని చెప్పిందనమాట. సరేలే అనేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే వరలక్ష్మి వ్రతం ఇలా సింపుల్గా చేసుకున్నాము. ఎలా చేసుకున్న దేవుడికైతే మనస్ఫూర్తిగా పూజ చేసుకునేది ముఖ్యం కాబట్టి ఏది ఉంటే అది అమ్మవారికి ఆడ పెట్టేసి ఇంకా అలా చేసుకున్నాం అనమాట. సింపుల్గా ఒక 5ఊరికి తాంబూలం ఇస్తాం అనుకున్నాము. 5ఊరికి అయితే తాంబూలం ఇచ్చాము. ఫస్ట్ అయితే ఒక 3 వచ్చారు. ఆ రోజే పెళ్ళి కాబట్టి ఎవరింటికి వెళ్ళినా భోజనాల కాడికి వెళ్ళిపోయారు. ఇంకా 3 అయితే సెట్ అయ్యారనమాట. ఆ 3కి అయితే తాంబూలం ఇచ్చాము. ఇంకొక 2 వచ్చేసి నెక్స్ట్ అంటే కొంచెం పైనకి వచ్చారు. ఇంకా వాళ్ళిద్దరు వరకు చేయనుకున్నాను. కానీ మా అమ్మ అన్నది అన్నీ ఉన్నాయి కదమ్మా చేసేసే ఇక్కడ అనేసి అని అంటే ఇంకా పెళ్ళికి పొద్దున్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే చూసుకొని వచ్చి ఇంక ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికాడ చేసుకున్నాము. ఎలా వస్తుంది అనుకున్నాము, ఏమీ లేవు కదా, ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం. కానీ చాలా చక్కగా జరిగిందనమాట. తాంబూలం కూడా అందరికీ చాలా బాగా ఇచ్చాము. జాకెట్ ముక్కలు ఇద్దాం అనుకున్నాం కానీ ఊర్లో ఏంటంటే దొరకవు కదా, మనకి ఏంటంటే సిటీల్లో ఏవి కావాలంటే అవి దొరుకుతాయి, ఊర్లో దొరకవు కాబట్టి అరటిపళ్ళు ఇచ్చి తాంబూలం ఇచ్చేసాను. ఇంకా ఆ రోజే మా అమ్మ వచ్చేసి కొత్త స్టవ్ తీసుకుంది. ఇంకా 4 బర్నర్ల స్టవ్ ఇంకా అలా తీసుకుంది కాబట్టి కొత్త స్టవ్ కదా, శ్రావణ శుక్రవారం ఓపెన్ చేస్తున్నాము. కొన్ని పాలు కూడా పొంగించేద్దాం అనేసి స్టవ్కి అయితే మంచిగా స్టవ్ ఓపెన్ చేసేసి గంధం కుంకుమ బొట్లు పెట్టేసి స్టవ్ అయితే వెలిగించేసాను. ఇంక నువ్వే పాలు పొంగించేసే అని చెప్పింది అనమాట. సరేలే పాలు పొంగించేద్దాం అనేసి స్టవ్ వెలిగించేసి పాలు అయితే పొంగించేసాను. ఇంకా శుక్రవారం కదా, ఇంకా ఏ వస్తువైనా శుక్రవారం పూట వాడుకుంటే చాలా మంచిది. మేము అమ్మవారికి కూడా శుక్రవారం నమ్ముతాము, అమ్మవారికి కూడా నమ్ముతాం కాబట్టి ఏ పని చేసినా మేము శుక్రవారమే మొదలు పెడతాం అనమాట. చాలా మంచిది మాకు అనిపిస్తుంది, మా మనసుకే అనిపిస్తుంది. ఏ పని చేసినా శుక్రవారం చేస్తే మంచిది అనిపిస్తుంది. సో అలాగే పాలు అయితే పొంగించేసాము. పాలు కూడా మంచిగా పొంగాయి. సో చూసారు కదా, పాలు అయితే బాగానే పొంగాయి. పాలు పొంగిన తర్వాత ఇంకా నెక్స్ట్ పెళ్ళి కదా, పెళ్లి కాడికి అయితే చుట్టాలు బంధువులు వస్తున్నారు. మా ఆడబడుచు పిల్లలు అందరూ పెళ్లి రోజు పొద్దున్నే వచ్చారు. ఇంకా వాళ్ళతో కొంచెం మాట్లాడుకొని ఇంకా పెళ్లి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ పెళ్లి వీడియోలన్నీ పెడతాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్.